3-4 రోజుల ముందే కలిసాం. ఎప్పుడు మేలోనే. మే ఐ థింక్ డేట్ ఎగ్జాక్ట్‌లీ గుర్తులేదు. 19థ్ కలిసాం. మే 19థ్ కలిసాం. 2025 మే 19థ్ కలిసాం. 2025కి 23rd, 24th వీకెండ్ అది వచ్చింది. జస్ట్ 3-4 రోజుల్లోనే రిసార్ట్‌కి వెళ్ళాం అనమాట. దాని తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత చేసుకుంటే నవాజ్‌నే చేసుకుంటాను, ఇంకెవరు చేసుకోను. నాకు అక్కడ వాళ్ళ అమ్మకి చెప్పడానికి ఇవ్వలేదు అనమాట. అంటే నాకు పెళ్ళయిందని, పిల్లలు ఉన్నారని ఏం చెప్పడానికి ఇవ్వలేదు. నువ్వేం చెప్పాక నువ్వు వెళ్ళిపో అని చెప్పింది. అక్కడి నుంచి వాళ్ళ అమ్మ ఏమో అది కాదు బాబు, మీరు హిందూస్, మీరు ముస్లిమ్స్ అంటే నాకు అలాంటి పట్టింపులు ఏం లేదా అంటే నేనే మాట్లాడాను. నాకు అలాంటి ఏం పట్టింపు లేదా అంటే తనకేం లేదంట కదా, తర్వాత మాట్లాడుకుందామని చెప్పి వెళ్ళిపోయింది. దానికి కరెక్ట్‌గా 3 డేస్, 4 డేస్ అయింది అంతే. ఎగ్జాక్ట్‌లీ లేదంటే 1 వీక్. అమ్మ కూతురు నేరుగా రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళిపోయారు. నా దగ్గర ప్రతి డేట్ చెప్తాను నేను. మే 25థ్, 26థ్ తర్వాత మే 28థో, 29థ్‌కో వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్ళిపోయి ఆధార్ కార్డ్ పంపు, అర్జెంట్‌గా ఆధార్ కార్డ్ పంపు, రిజిస్టర్ ఆఫీస్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేపించేద్దాం. రిజిస్టర్ మ్యారేజ్ చేస్తే 1 మంత్ 40 డేస్ తర్వాత డేట్ దొరుకుద్దంట కదా. వాళ్ళ అమ్మ ఎలాగైనా పెళ్లి చేపిచ్చేయాలి వీళ్ళకి. రేపటి రోజు ఎక్కడ వదిలేస్తాడో. ఎందుకంటే ఆ అమ్మాయిని ఎవరు చేసుకోవడం ముందుకు రావట్లేదని చెప్పి వాళ్ళ అమ్మ ప్రయత్నం అది. నాకు అర్థం కాలేదు. 10 సార్లు ఫోన్ చేశారు ఉదయాన. నేను ఎత్తలేదు. నేను లేచింది 11 గంటలకేమో. ఫోన్ ఎత్తట్లేదు. వాడు ఇంక రాడు, అయిపోయింది నీ సంవత్సరం అని భయపెట్టేసిందంట వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మ మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత నేను ఆధార్ కార్డ్ అబ్బా! ఎందుకు పంపాలిరా అని అనిపించిన. ఇప్పుడు నేను హిందువుగా మారాను, అవన్నీ మారాను. తనకు కూడా ముస్లింగా మార్చాలంటున్నాను కదా! అవన్నీ టోటల్ ఎవ్రీథింగ్ ఫేక్ అనమాట. ఎందుకంటే హిందూగా నేను మారే పని అయితే రిజిస్టర్ ఆఫీస్‌లో నా ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఎందుకు ఇస్తాను నేను? ఒరిజినల్ ఆధార్ కార్డ్‌ని ఎందుకు ఇయ్యాల్సిన అవసరం ఉంది? కావాలంటే దాంట్లో ఫేక్‌గా ఇచ్చేసేవాడిని కదా! అన్ని చేపించేవాడిని కదా ఫేక్‌గా అయితే.